తెలంగాణ ఉద్యమ సోదరులకు అదేవిధంగా నిన్న మొన్న రాజకీయాల్ని గమనిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఒక ప్రిపేర్నెస్ తోటి ఒక వీడియో బయటి ప్రపంచానికి చెప్పాలనే ప్రయత్నం నిజంగా మాట్లాడుకోవాలంటే నేను అట్లాంటి ప్రయత్నం చేయకుండా చాలా కాలం సుమారుగా 2 సంవత్సరాల పైబడిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఒక ఉద్యమకారుడిగా బయటికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో నాదైన ఆలోచన లేదా తెలంగాణకి అక్కడికి వచ్చే ఆలోచన అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసి ఓ తెలంగాణ ఉద్యమ వేదికలో తెలంగాణ ఇంటి పార్టీగానో చేసినాడున్నటువంటి ప్రయత్నం తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత ఎదుర్కొన్న అనుభవాల తర్వాత ఏ ఉద్యమంలో అయితే పనిచేసినామో ఏ ఉద్యమంలో అయితే ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొని పతాక స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోయినామో అట్లాంటి పార్టీలోకి వెళ్ళాలనుకున్నా. అందుకోసం అని చెప్పి నేను టీఆర్ఎస్లోకి వచ్చిన. సరే, నాకున్న అసంతృప్తులు ఏమున్నప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కనీసమైన బాధ్యత ఉంటుంది కాబట్టి అనవసరమైన విషయాలకు వెళ్లకుండా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చిన. ఎందుకంటే టీఆర్ఎస్ ఆ తర్వాత ఉన్న బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కంటిన్యూస్గా మాట్లాడిన తర్వాత ఎట్లా పడితే అట్లా భుజాన్ని వేసుకొని మళ్ళీ నేను రివర్స్లో డిఫెన్స్లో మాట్లాడడానికి కూడా ఒక కనీసమైనటువంటి ఓ పద్ధతి కావాలనుకున్నా, ఒక బ్యాలెన్స్ అవసరం అనుకున్నా. అనివార్యమైనప్పుడు పర్టికులర్లీ తెలంగాణ అస్తిత్వాన్ని మీదనే దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ఆ మధ్యకాలంలో బీసీ రిజర్వేషన్ ఉద్యమం వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు బీసీలకు సంబంధించి చిత్తశుద్ధి లేదని చెప్పేటువంటి జనరల్ అభిప్రాయాన్ని బలపరుస్తూ కూడా నేను మాట్లాడడం జరిగింది. అది ఒకంత టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత బాధ కలిగించిన మాలాంటి చాలామంది బీసీ సోదరులకు, బీసీలకు రాజకీయ అధికారం కావాలి, భాగస్వామ్యం కావాలి, స్వతంత్రంగా లీడర్షిప్ రావాలి, తప్పకుండా కాలం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి మాకు అట్లాంటి విషయం చెప్పే విషయంలో కూడా భయం కానీ, జంకు కానీ, నైతికత లేనటువంటి భయం అట్లాంటి ఏదన్నా అట్లాంటి ఆలోచన కూడా ఏం లేవు. 100% నైతికతోటే ప్రశ్నిస్తాం. కానీ నిన్న కవిత గారు ఈ రాష్ట్రంలో 2014 తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీల గురించి కూడా చాలా సోషల్ మీడియాలో వచ్చున్నాయి. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ పెట్టిండు, కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి పెట్టిండు, విజయశాంతి గారు అప్పట్లో ఒక పార్టీ పెట్టిండ్రు, ఇప్పుడు నువ్వు తెలంగాణ రక్షణ సేన అని పెట్టినవి, ఇవన్నీ ఉండేటివి కావు అని చెప్పేసి కూడా నడిచింది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ వేరే సంగతి. కానీ మీరు నూతన పార్టీ ఏర్పాటు 25 ఏళ్ళు విజయవంతంగా తెలంగాణ రాజకీయాల్లో, రాష్ట్రం రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అప్రతిహత పురోగతితో పాటు అనేక సెట్ బ్యాక్స్ మధ్య నిలదొక్కున్నటువంటి ఒక పార్టీ రేపు దాని ఆవిర్భావ సభలు జరుపుకోవడానికి ఒక 48 గంటల ముందు మీరు ఏదైతే సభ పెట్టినరో అది ఒక విధంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి, లేదా అభినందించాలి, లేదా కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే మీరు ఇంకా ఏప్రిల్ 27 నాడు పెట్టలేదు. టీఆర్ఎస్ పుట్టినరోజు నాడే మీరు చెప్పుకున్నాడు తెలంగాణ రక్షణ సమితికి షార్ట్ ఫామ్లో టీఆర్ఎస్ పెట్టుకోవాలని మీ ఆనందం ఏదైతే ఆ పేరులో ఉన్న ఆనందం, అది 27 నాడు ఫ్లోట్ చేసి ఉంటే మాకు ఇంకొంచెం బాధ కూడా అనిపించుండేదేమో. మీరు పెట్టుకున్నారు, మాట్లాడినరు, బాగానే ఉంది. దురదృష్టం ఏంటంటే అమ్మ కవిత గారు, నన్ను మీరు చాలా సందర్భాలు అన్నానే పిలిచేవాళ్ళు. నేను వరంగల్ జైలు నుంచి యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు నాన్నని కాదని కూడా వచ్చిండ్రు, సంతోషం. ఆ తర్వాత సార్ కూడా వచ్చిండ్రు, అది వేరే సంగతి. మీరు చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా ఎక్కడైనా డ్యామేజ్ కంట్రోల్ చేయాలి, పార్టీలో ఎక్కడ చిన్న గ్యాప్స్ ఉంటే చేయాలని ఒక ప్రయత్నం చేసిండ్రు. అది మిమ్మల్ని ఒక లీడర్ నిలబెట్టిందని నేను అనుకుంటా ఉన్నా. అంత మాత్రం చేత ఆ మాత్రం పని టీఆర్ఎస్లో 100 మంది చేసిండ్రు. కేవలం కవిత మాత్రమే చేయలేదు, చాలామంది పార్టీని కాపాడటానికి చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా ఉన్నా, లేదా మీరు చెప్పుకుంటున్నారు కదా మేము 3 కుటుంబ సభ్యులమని నిరంతరం చెప్పుకున్నారు, ప్లస్ ఒక పంది కుక్కను కొత్తది ఒకటి తయారు చేసిండ్రు.
ఇది దురదృష్టం ఏంటంటే ఒక్క కుటుంబంలో ఉన్న మీకే ఇంత ఆక్రోషము, పట్టరానటువంటి ఉక్రోషం, ఆ తర్వాత అసూయ ఇట్లాంటి పదాలే ఉండుంటే మరి తెలంగాణలో నిరంతరం ఉద్యమాల్లో పాల్గొని నష్టపోయిన కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కటంటే ఒక్క అవకాశం రానోళ్ళు. ఖడ్గం సినిమాలు అంటాడు కదా, ఒక్కటంటే ఒక్క అవకాశం రావాలని. ఆ ఒక్క అవకాశం కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎంత ఆక్రోషం ఉండాలమ్మా. అయినా మీ కుటుంబంలో మీరు దాంతోపాటు ప్రయాణించినటువంటి వాళ్ళు, అది తప్ప ఒప్ప నేను ఇప్పుడు బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం, డిఫెండ్ చేసే ప్రయత్నం, అది చర్చ వేరే సంగతి. కానీ ఒక కుటుంబం నుంచి మీ కంట్రిబ్యూషన్ ఎవరైనా తక్కువ చేయలే, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించలే, మీరే ఎందుకు ఉండాలి కూడా ఎవరే వల్లే. దురదృష్టం ఏంటంటే మీరే ఇప్పుడు అడుగుతున్నారు, ప్రశ్నిస్తారు ఏంటంటే మా కుటుంబంలో వీళ్ళే ఎందుకు ఉండాలి, నేను కాకుండా వీళ్ళు ఎందుకు ఉండాలని చెప్పి ఒక ప్రశ్న మీ నుంచే మొదలైంది. నిజంగా మన తెలంగాణ ప్రజలు అట్లనే ప్రశ్నించడం మొదలు పెట్టాలంటే పరిస్థితి వేరే తీరుగుంటుంది. కాబట్టి మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఏందో దీంట్లో మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎదురు తిరుగుతున్నది మీకు పునాదినిచ్చి, మీకు ఉపాధినిచ్చి, మీకు ఆదాయాన్నిచ్చి, మీకు అవకాశాన్నిచ్చి, మిమ్మల్ని ఒక ఎంపీని చేసి 2 సార్లు ఎమ్మెల్సీని చేసి, ఇప్పటికి కూడా కేసీఆర్ బిడ్డగా మీకు ఒక ప్రతిష్ట, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాచుర్యం ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి తండ్రి మీద, అదేవిధంగా ఆయన రక్తమాంసాలు వెచ్చించి ఆయనతో పాటు అనేక మంది ఉద్యమకారులు సుదీర్ఘకాలం కష్టపడి జైల్లో పోయి నిలబెట్టుకుని ఒక గొప్ప చరిత్ర, ఒక టీఆర్ఎస్కి ఒక కాపీ పేస్ట్ పార్టీ ఒకటి రెడీ చేసినారు. అంటే కుట్రకు కూడా ఒక హద్దు ఉంటుంది తల్లి. నేను ముందే చెప్పాను, నేను అతిగా డిఫెన్స్లో మాట్లాడిన కానీ ఒకటే చెప్తాను, నేను కుట్రకు కూడా ఒక హద్దు ఉంటుంది. పేరు లోపల కూడా టీఆర్ఎస్ రావాలి, పేరు లోపల కూడా ఒక టీఆర్ఎస్ రావాలి. మాట్లాడడం లోపల కన్న తండ్రిని కూడా ఒక మనిషి, మారిన మనిషి, ప్రాణం లేనటువంటి మనిషి, ఆలోచన లేనటువంటి మనిషి, వయసు ఉడిగి ఏదైతే ఆలోచన తక్కువైన మనిషి కింద పరిణతి లేని ఇట్లాంటి మాటలు మాట్లాడు. నిజంగా మాట్లాడుకోవాలంటే నాకు కూడా అనేక విషయాల్లో చాలా ఆక్రోషం ఉన్నా, చాలా కోపం ఉన్నా, నేను నష్టపోయినటువంటి ఎన్ని బాధలున్నా కూడా నేను తెలంగాణ ఇంటి పార్టీగా ఇంత ఒక మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక ప్రాక్టీస్ చేస్తూ జీవన ఉపాధిని సంపాదించుకుని నాలాంటి వాడు ఒక పార్టీని ఇంటి దగ్గర భూములు ఆస్తులు అమ్ముకొని కూడా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పార్టీ ఉందని చెప్పేసి స్వయాన వారు కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో వారు అనున్నారు. నేనేమంటున్నట్టే, నేను కూడా ఏనాడు ఇంత దుస్సాహసం చేయలే. నీకు అంటే ఎవరి మీద ప్రమాణం చేయమని చేస్తా కానీ మీరు మళ్ళీ కూడా ఒకసారి వీడియో చెక్ చేసుకోవచ్చు. ఒక నష్టపోయిన ఉద్యమకారుడిగా ఎంత దిగజారైనా మాట్లాడవచ్చు, ఎంత కోపంతోనే మాట్లాడవచ్చు. ఎందుకంటే నాకు హక్కు కూడా ఉంది, అంత నష్టపోయినా కాబట్టి నాకు హక్కు కూడా ఉంది. నేనేమంటున్నట్టే, అంత నష్టపోయినా కూడా మేమేం మాట్లాడని భాష నువ్వు మాట్లాడినావు. నాకు దురదృష్టం, నువ్వు పేగు తెంచుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చి ఇన్ని అవకాశాలు తీసుకొని ఇంతమంది లాలన మధ్యన, ఇంతమంది సర్కిల్ మధ్యన మీరు ఏదైతే ఉన్నదో మీరు మాట్లాడిన భాష నిజంగా మాట్లాడుకోవాలంటే నాకైతే సరే మీరు చర్చ పెట్టినటువంటి విషయాలు, ఫోన్ ట్యాపింగ్ అయింది, ఆనాడు నిఘా నేత్రంలో బతికిండ్రు అని అన్న, ఓకే, ఏదొక చర్చ అవసరమే. ఉద్యమకారులకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలి, కనీసం ఏదన్నా ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చినా కూడా ఆ లెక్క ఒక 20,000 30,000 మంది అయి ఉండేవాళ్ళని కూడా ఒక మాట అన్నారు. నేను మీకు ఒక్క విషయం అయితే చెప్పాలమ్మా, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనే విషయంలో సెకండ్ ఒపీనియన్ నాకు కూడా లేదు. ఇప్పటికీ ఉద్యమకారుల గురించి ప్రస్తావించడం ఎందుకు లేదని చెప్పే విషయంలో కూడా నాకు కూడా ఏ విధమైనటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఇప్పటికి కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేయరు అని చెప్పి ప్రశ్నించే అవకాశం ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తీసుకోకూడదు, తీసుకోకపోవడం తప్పు కాదనే విషయంలో కూడా నాకు భిన్నాభిప్రాయం లేదు. అదేవిధంగా 1969 ఉద్యమకారుని ఎవరెవరినో మనం సత్కరిస్తూ ఉంటాం. తెలంగాణ భవన్కు 1969 ఉద్యమకారులు పిలిపించాలి కదా, వాళ్ళకు సన్మానం చేయాలి కదా అనే విషయంలో కూడా నాకు భిన్నాభిప్రాయం లేదు. అనేక మంది తెలంగాణ కోసం రాసినటువంటి పాటలు, కవులు, కళాకారు, రచయిత విషయంలో పుట్ట చిన్న చిన్న పొరపక్షాలతోటి వారు జీవించున్న కాలంలో కొన్ని నష్టాలైనవి, వారిని మరింతగా ఆదరించుంటే బాగుండునేమో అనేటువంటి విషయం కూడా నాకేం భిన్నాభిప్రాయం లేదు. కానీ మీరు ఇవాళ ఉద్యమకారుల గొంతులు ఎక్కడ కూడా నిలిపివేయబడుతున్నప్పుడు నోరు మీద పని మీరు ఇవాళ సడన్గా ఉద్యమకారుల కార్పొరేషన్ పదవులు,
నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తా, నేను ఈ విషయంలో ఇంత ఆక్రోశం ఉన్న ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి గౌరవము, ఇచ్చినటువంటి స్పేస్ కంటే 100 రెట్లు కేసీఆర్ ఇచ్చాడు. అది ఏ కారణంతో ఇచ్చాడు ఒకసారి ఎందుకు మిగతా వాళ్ళని పక్కకి నెట్టిండ్రు, ఎందుకు కొంతమంది దగ్గర తీసి చర్చ పెట్టుకుంటే వేరే పెట్టుకోండి. బట్ యాజ్ ద నెంబర్ ఈజ్ కన్సర్న్, మీరు అన్నమాట ప్రకారమే యాజ్ ద నెంబర్గానే కన్సిడర్ చేసుకుంటే అత్యధికంగా కార్పొరేషన్ పదవులు ఉద్యమకారులు దేవిప్రసాద్ ఇక్కడ ఉండే, దేశపతి శ్రీనివాస్ ఎవరు, గోరటెంకన్ ఎవరు, రసమయ బాలకృష్ణ ఎవరు, తర్వాత సుమన్ ఎవరు, గాదర్ కిషోర్ ఎవరు, తర్వాత రామనరస మన పిల్లలు కార్పొరేషన్ చైర్ పల్లె రవి, ఎంతమంది మన కిషోర్, ఎంతమంది అసలు అద్భుతం కదా. ఏనాడు ఎవరికి ఇచ్చిన అవకాశాలు ఉండే. అందుకోసం ఇవాళ మీరు ఎవరికి ఇచ్చిన పదవులు మీరు చూస్తున్నారు కదా. కొన్ని సామాజిక వర్గాలు లేదా ఒకే సామాజిక వర్గము ఎక్కడెక్కడ పూర్వాశ్రమంలో ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళ కోసం ఇస్తా ఉంటే, మీరు ఇవాళ ఈ టాపిక్ మాట్లాడేప్పుడు నిజంగానే మీరు పనిచేస్తున్న కాలంలో ఎందుకు నాకు రెండవసారి ఇచ్చేంత బాధ ఏమొచ్చింది నాకు ఎమ్మెల్సీ. నేను ఒకసారి ఎంపీ చేసిన, ఒకసారి ఎమ్మెల్సీ చేసిన. ఈసారి తెలంగాణ ఉద్యమం నష్టపడి మా సుధాకరణ ఆయనకి ఇస్తే బాగుండు కదా ఒక మాట వరుసకన్నా ప్రయత్నం చేసినారా మీరు? ఒక్కటంటే ఒక ప్రూఫ్, మొత్తం తెలంగాణ ఉద్యమంలో గరిష్టంగా జైలుకి వెళ్ళి పీడియాక్ట్లో అరెస్ట్ అయ్యి అనారోగ్యంతో ఆస్తులు అమ్ముకొని అసలు నేను పడని గోస అంటూ లేదు. ఒక సినిమా తీస్తే కూడా సరిపోదు. కానీ మీకు ఎవరికి కూడా ఎప్పుడు తప్పుడు చేయలేదు. ఇవాళ మీరు వచ్చి ఉద్యమకారుల గురించి మాట్లాడతాం. నేను మాట్లాడదలుచుకుంటే నేను మాట్లాడతాను, రామతో కేటీఆర్ గారితో మాట్లాడతా. కానీ మీకెక్కడ హక్కు ఉందని అంటున్నా, మీకెక్కడ హక్కు ఉందని అడుగుతున్నా. అడగదలుచుకుంటే ఉద్యోగాల గురించి మాలాంటి వాళ్ళు అడగాలి. నేను దాసో శివను సుమను ఇంకోరము మనకి ఎట్లా జగదీశ్వర రెడ్డి ఎవరో మాట్లాడాలి. కానీ ఇవాళ మీరు మాట్లాడే మాటలతో నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడి మీరు కాళేశ్వరం అవినీతి గురించి పీసీ ఘోష్ అంటోడు ఒక ఘోష ఏదైతుందో ఆ ఘోష ఎట్లాంటిదో ఇవాళ ఆల్రెడీ సుప్రీంకోర్టులో చెప్పున్నారు. అయిన తర్వాత కూడా మీరు అదే అదే రెన్యూ చేస్తూ పోతున్నారు. మీకు కూడా ఒక విషయం చెప్పాలి నేను ఈ విషయంలో కూడా, ఎందుకంటే ఇది రికార్డు కాబడుతున్న అంశం కనుక తెలంగాణలో చాలా మంది తెలవాలి కనుక. కాళేశ్వరం లిఫ్ట్ ఏదైతుందో దీనికి ముందు సాంప్రదాయకంగా చాలా సందర్భాల్లో చెప్పినట్టు తుమ్మడింటి దగ్గర ఆ దగ్గర ఎల్లంపల్లి కోసము ఇంకొక ప్రాజెక్టు ముందు కట్టవలసి ఉండే 152 అదైతే హైట్ ఉందో దానికి సంబంధించిన ఇష్యూలో కూడా ఇంకొంచెం పర్సూ చేసి ఎంతో ఒక హైట్ దగ్గర పట్టి ఉంటే కనుక కాళేశ్వరం మీద ఉండే భారం తగ్గి అది శాశ్వతంగా అవసరమైన సమయంలో కూడా ఒక తిరుగులేనటువంటి గోల్డెన్ రిజర్వాయర్ లెక్కన ఉండేదనే విషయంలో కూడా నాకు కూడా ఒక చాలా సందర్భం ప్రకాష్ మిగతా వాళ్ళతో నేను డిస్కస్ చేసిన, శ్రీధర్ దేశపాండే చాలా మందితోటి. ఈవెన్ ఇప్పుడు కూడా అట్లాంటి డిస్కషన్ జరిగితే బాగుండనుకుంటున్నా, అది వేరే సంగతి. కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే పేరు మీద కాళేశ్వరం కాళేశ్వరం శనేశ్వరం అని చెప్పి మొత్తం తెలంగాణ వ్యతిరేకులు మాట్లాడుతున్నది ఏదో ఈ సందర్భంలో మీరు దాన్ని వెళ్ళదీయడం అంటే మీరు రాను కేవలం అంటే మాలాంటి వాళ్ళం అన్యాయం జరిగిందని కొట్లాడినాం తప్ప మేము తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కావడానికి ఆర్థిక లావాదేవీల మధ్యన అవకాశవాదంగా ఏదో ఒక అవకాశం తీసుకోవడం మేము ప్రయత్నం చేయలే. వీ స్వేర్ ఆన్ బై ఏ టైం అయినా ప్రమాణం చేయడమే సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు స్వయాన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఇన్ని అవకాశాలు తీసుకొని ఇవాళ మీరు మాట్లాడుతున్న పద్ధతి చూస్తే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మనిషి మారింది కాబట్టి ఆయన కౌంట్లకు లేడు, ఆయన తీసుకుపోయినరు ఫామ్ హౌస్లో కట్టేసిండ్రు. ఇది సినిమా కాదు తల్లి అమ్మా. కేసీఆర్ అంటే ఆయన అసమాన్యమైనటువంటి మనిషి. ఆయన అనుకుంటే ఎక్కడి నుంచైనా శాసించగలుగుతారు. ఆయన వ్యక్తిగతంగా రావాలన్నమ్మా. తెలంగాణ ఉద్యమంలో మేము మొత్తం అరివీర భయంకరంగా రస్తారోకోలు చేస్తున్నప్పుడు ఆయన స్వయాన వచ్చి ఇది చేయలేని ఎవరికి అని చెప్పలే. లీడర్స్కు నాయకత్వానికి ఆయన ధైర్యం ఇచ్చారు కాబట్టి చేసిండు. ఇప్పుడు కూడా హైడ్రాకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఎవరు చేసిందండి? ఎవరు కొట్లాడారు అంటున్నా? టీఆర్ఎస్ కాక ఇంకొకరు కొట్లాడారు. ఇంకో పార్టీ ఉందా అని అడుగుతున్నా, ఓపెన్ అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యల మీద కొట్లాడటానికి ఆనాడు కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కొట్లాడింది, బీజేపీ కొట్లాడింది, ఇంకా 2 పార్టీలు ఉన్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓన్లీ వన్ పార్టీ, ప్రజా సంఘాలు తర్వాత ఎమ్మెల్యే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు వేరే సంగతి. కానీ యాజ్ ద మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ ద ఓన్లీ వన్ పార్టీ అగెన్స్ట్ ద కాంగ్రెస్ యాంటీ పీపుల్ పాలసీ వ్యతిరేకంగా బ్రహ్మాండం కొట్లాడుతున్నది, సక్సెస్ఫుల్గా పోయింది. కాబట్టి ఇవాళ పీపుల్కు రీచ్ అయింది. కష్టం ఉంటే కేటీఆర్ వస్తాడు, కష్టం ఉంటే హరీష్ రావు వస్తాడు, కష్టం ఉంటే ఇంకా చాలా మంది లీడర్లు రావాలి. మీరు అనండి, మీ కుటుంబమే రావాలి, మేమేం కోరుకుంటలేం తల్లి, అది కూడా చెప్తున్నా. మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ పార్టీ లోపల అట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు నేను సరి చేయలేను కదా. సరి చేస్తే మీరు సరి చేసుకోవచ్చు. మీరును కేటీఆర్ గారు మీ అందరూ కూర్చొని సంతోషం అందరూ కూర్చొని మనం ఇంతమంది ఒకటేసారి పార్టీల అన్ని విషయాలు మనమే పంచుకుంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా, ఇట్లా కావద్దు కదా.
కాబట్టి మనం కొంచెం సైడ్ అయ్యి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి మీరు అనుకున్నా, ఎక్కడన్నా దారి తప్పిన వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉద్యమకాలు పిలుచుకుందాం అనుకున్నా, నేను ఒక 10 ఏళ్ల కింద మళ్ళీ టీఆర్ఎస్ వెనక్కి వచ్చేవాడినేమో. ఇప్పుడు ఆలోచించారు అట్లా ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరిగిన తర్వాత ఫలానా కుటుంబాలే ఫలానా సామాజిక వర్గాలు ఉండాలి ఎవరు కోరుకోవడం లేదు. మీరు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడారు, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడితే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్టు ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే మాకు నమ్మకం కుదరాలంటున్నా. ఎవరు మాట్లాడితే మాకు నమ్మకం కుదరాలి, కుదరడం అసాధ్యం, అది కూడా చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో సామాజిక వర్గాలకు మేము చేస్తామన్నంత మాత్రం నమ్మే స్థితిలో ఈ రాష్ట్రంలో బీసీలు లేరు. బీసీలకు ఎట్ట తెచ్చుకోవాలి, ఎట చేసుకొని దాని పని చేయగలనాడు చేస్తారు. కానీ ఎవరో ఒక అద్భుత మానవుడు బడుగు బలహీన వర్గాల ఆచార్యోతి ఈ పిచ్చి మాటతో కూసి విని మా వాళ్ళంతా మోసి చెంచా కొట్టి కాంచీరామ్ గారు చెప్పినట్టుగా మీరు కాంచీరామ్ మన ఏంటది నిన్న కాంచీరామ్ గారి గురించి ప్రస్తావించారు, చాకల ఐలమ్మ గురించి ప్రస్తావించారు, కుమరన్న గురించి మాట్లాడినారు, మారోజు వీరన్న గురించి మాట్లాడినారు. ఇంతమంది గురించి మాట్లాడతామంటే ఇవన్నీ పదాలు ఇవన్నీ ఎందుకు మర్చిపోయిన అడుగుతున్నా ఎన్ని రోజుల నుంచి. సరే సంతోషం, ఇప్పుడైనా మీరు మాట్లాడినారు. మన విచారంతో అక్కడ పోయి మీరు అక్కడేంటి వెలుగుమట్టలో కనపడ్డారు. ఎస్, ఇట్ ఈజ్ అవసరం. తెలంగాణ రాజకీయాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి బలమైనటువంటి ప్రజా సంఘాలు గొంతులు ఇక్కడ ఉన్నాయి కనుక వాళ్ళతో కలిసి పనిచేయాలి. ఆ మేరకు నేను కూడా గుర్తు చేస్తా ఉన్నది. మీరు పని చేయండి, కానీ పని చేయడం కోసం ఒక పార్టీని టార్గెట్ చేసి నాశనం చేయాలి. ఒక పార్టీ నుంచి ఇంకొకసారి ఈ శాశ్వత ప్రతిపక్షం ఈ మాత్రం కూడా ఉండొద్దు. ఇది ఇంకా కంబులు కావాలి. మేమే అధికారం, మీరు అధికారంలోకి వస్తే మేము ఆపుతామమ్మా. మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే నిజంగానే టీఆర్ఎస్ మీరు చెప్పిన మీ టీఆర్ఎస్కు ఆపగలిగే శక్తిలో మేము మళ్ళీ రేపు టీఆర్ఎస్ అయితామో బీఆర్ఎస్ అయితే తెలియదు, కానీ ఆపే శక్తిలో మేము ఉన్నామా తల్లి చెప్పండి. నేను అడుగుతామన్నా, ఇది ఎక్కడ అన్యాయం? ఇది మీరు రేపు అధికారం 2 ఏళ్ళు రాదలుచుకున్నారు, మీరు 2 ఏళ్ళు రాదలుచుకున్నారు, మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఏకవాక్యంతో కరకోట కూడా అంటారు. కాంగ్రెస్ పార్టీ పాలసీ వైజ్ ఏం డ్యామేజ్ చేసింది, ఏం నష్టం చేస్తుంది, పర్టికులర్లీ తెలంగాణ ఈ పర్టికులర్లీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత మొత్తం తెలంగాణలో సీమాంధ్ర పెత్తనం ఎట్లా పెరిగింది, సామాజిక వర్గాలు కొన్ని వర్గాలు ఎక్కడి నుంచి ఎట్లా ఆపరేట్ చేస్తున్నాయి, ఆ పర్టికులర్లీ అనేక విషయాల్లో ఢిల్లీలో మ్యానిపులేట్ చేసి తెలంగాణకు రాకుండా ఏం చేస్తున్నాయి, ఇవన్నీ విషయాలు మామూలుగా కూడా అర్థమవుతున్నాయి. అవుతున్నది కాబట్టి చాలా సందర్భాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది పచ్చ కాంగ్రెస్ అంటున్నారు. ఇట్లా మాట్లాడుకొని బయట వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరేమిటి కొత్తగా ఇదే రకరకాలైనటువంటి విషయాలు చెప్తూ వస్తున్నారు. అందుకోసం మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తామా, మీరు పొరపాటున ఈ జ్యోతిష్యుల మాటలు విని నాకే అవకాశం వస్తుంది ఏదో అనుకుంటే మీకు వస్తే అవకాశం మేమేం చేయగలుగుతాం, మేమేం చేయలేము. సరే కేసీఆర్ గారు బిడ్డ ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అనుకోవడం నాకేం బాధలేదు, కానీ మేము ఒకటే ఒక మాట మేము ముందే చెప్పిన మేము అలాంటి వాళ్ళని కోరుకుంటే ఈ రాష్ట్రంలో అట్టడి వర్గాల నుంచి ఒకరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. లేదు నేనే ముఖ్యమంత్రిని కావాలని, నేను కవిత అక్కను కాదు ఇప్పటి నుంచి కవిత అమ్మను అంటే మీరు కవితమ్మ అయితే నాకు ఎప్పుడైనా నువ్వు బిడ్డ లాంటి దాన్ని లేకపోతే చెల్లె లాంటి దాన్ని, నాకు ఎప్పుడైనా నేను కూడా నీకు ఒక బ్రదర్ లాంటి వాడిని లేదంటే ఒక బిడ్డనే అనుకోను, నాకేం బాధ లేదు. కానీ సేమ్ ఏమంటున్నాయి ఏజ్ వైజ్ ఎదుగుదల వైజ్ మెచ్యూరిటీ వైజ్ భాష రావాలి. సడన్గా ఆర్టిఫిషియల్గా నేను రేపటి నుంచి కవితమ్మని అవుతానంటే అది సాధ్యం. ఆ మాట కూడా అతకాలి. ఎందుకంటే ఈ మాట మీరు ఎక్కడి నుంచి వింటున్నారు నాకు తెలియదు, కానీ ఐ అప్రిషియేట్ దట్ వర్డ్. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నది లల్లు ప్రసాద్ యాదవ్ గారిని జైలుకు పెట్టిన తర్వాత వారి రబ్రీదేవి వారి భార్య ఉన్నది, ఆమెని ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఈమె పాల బిస్కెట్ ఆమె ఈమెకి పాల బిస్కెట్ ఆమెకి ఇప్పుడు ఎట్లయితే ఈ ముఖ్యమంత్రి ఏం చేద్దని చెప్పి ఏమమ్మా రబ్రీదేవి నువ్వు ఏం చేద్దామని ఏం తెలుసు అని చెప్పి ముఖ్యమంత్రి పీఠంలో పోతున్నావు, నువ్వు ప్రజలు ఎట్లా చూస్తావని అడిగారు. ఎట్లా చూడడం ఏంది, నేను 5-6 పిల్లల తల్లిని, నేను నా పిల్లలు ఎట్లా చూస్తానో నేను ఒక అమ్మ ఎట్లా చూస్తుందో అమ్మ లెక్క నేను చూస్తా, నేను అమ్మ మనసుతోటి రాష్ట్రాన్ని వెళ్తా అన్నది. జయలలిత గారు కూడా అట్లాంటి ఒక ప్రయత్నం చేసినారు, రైట్ ఓకే. బట్ మీరు అంత పెద్ద మాట అనిపించుకోవడానికి ముందు చాలా ఎక్సర్సైజ్ అవసరం ఉన్నది. యూ గో అహెడ్. ప్రజలకు అందుబాటులో ప్రధాన రాజకీయ స్రవంతి నుంచి అనితర సాధ్యమైన అనేక విషయాలని సాధించినటువంటి కేసీఆర్ లాంటి బిడ్డగా మీకున్న స్పేస్ మీరు తీసుకుంటే వీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు జీవికనిచ్చినటువంటి, మీకు జీవితాన్ని ఇచ్చినటువంటి, మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఒక పార్టీ నాశనమైపోయి దాని పునాల మీద లేస్తానటువంటిది ఏందో అది క్షమించరాని నేరం. మేము కూడా చేయనటువంటి నష్టపోయిన వాళ్ళని చేయని పని ఇష్టంగా అన్ని అనుభవించిన వాళ్ళు చేస్తే అది అన్యాయం అవుతుంది, అది అపశృతి కూడా. అందుకోసం నీకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి
ఈ గ్రహ బలాల్ని చూసి గ్రహరాశులను చూసి మీరు అందరూ కూడా ఏమో ఆగమాగం అయిపోతున్నట్టున్నారు. నేను ప్రజలు మన గ్రహబలం ఏదైతున్నదో ఆ గ్రహబలం కంటే ప్రజలు మన అనుగ్రహంతో ప్రజలు ఆరాధనతో మనల్ని నెత్తులు ఎత్తుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. ఇవాళ కేసీఆర్ అనే ఒక పదం అంటే తెలంగాణ అస్తిత్వానికి పతాక అని చెప్పేసి భిన్నాభిప్రాయం లేకుండా ఒప్పుకుంటున్న ఒక వాతావరణం లోపల మీరు ఇవాళ అసలు దానికి ఉనికే లేదు, ఆ తండ్రికి ప్రాణమే లేదు, ఆయన మరమనిషి అని చెప్పేది దుస్సాహసం కాకపోతే ఏమిటమ్మా? ఎంత కృతజ్ఞతాభావం అయితే చెప్పండి నాకు. అందుకోసం నేను ఈ నా రిక్వెస్ట్గా ఇవాళ చెప్తాను, ఈ వీడియో ద్వారా నువ్వు చూస్తే నీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు అధికారం కోసం ప్రయత్నం చేసినా, ఒక గౌరవప్రదమైన స్థానం కోసం ప్రయత్నం చేసినా, రేపు రానున్న కాలంలో మీరు అవుట్ రైట్గా అద్భుతాలు జరిగితే మీరు ఏకపక్షంలో గెలవాలనుకున్న ఒక మమతా బెనర్జీ లాను జయలలిత లాను వేరే సంగతి, కానీ లేదా ఒక ఎలక్షన్ కూటమిలో భాగమైన నాకేం వేరే నేనేమన్నాను. కానీ మీరు ఇప్పుడు నిన్న మాట్లాడిన దాంట్లో మాత్రం ప్రధానంగా యావత్ తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, బుద్ధిజీవులు అందరికీ ఒక సందేశం, ఏం మెసేజ్ వెళ్ళిపోయిందంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. మీరు రాంగ్ ట్రాక్లో ఉన్నారు. రాంగ్ ట్రాక్లో మాత్రమే కాదు, మీరు విద్రోహపూరితమైనటువంటి ఒక పనిలో ఉన్నారని చెప్పేసి ఒక మెసేజ్ పోయింది. నువ్వు దాన్ని సరి చేసుకోగలిగితే నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎవడైనా కూడా లీడర్ షుడ్ బికమ్ ఆన్ పాజిటివ్ గ్రౌండ్స్. నెగటివ్ గ్రౌండ్ మీద వస్తే అదొక ఎక్సెప్షనల్ జరుగుతుంది. హిట్లర్ లాంటి వాడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఎంతో ఒక పాజిటివ్ డెసిషన్, అప్రిషియేషన్ తోటి మాత్రమే లీడర్ సస్టైన్ అవుతాడు. మీరు దయచేసి ఇది గమనంలో ఉంచుకుంటారని చెప్పి ఒక సోదరిగా మిమ్మల్ని మీ రాజకీయ ఎదుగుదలను నేను ఆశీర్వదిస్తా. కానీ మొత్తం ఉద్యమకారుల రాజకీయ భవిష్యత్తుతో, చరిత్రతో ముడిపడినటువంటి ఒక పార్టీ నిజంగా మాట్లాడుకోవాలంటే టీఆర్ఎస్ అంటే అది తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ గుండె చప్పుడు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఒక మాట అన్నా, అది తెలంగాణ గుండె చప్పుడు ఉండాలని కోరుకోవాలి. మనం గతి తప్పుంటే, లయ తప్పుంటే అవసరమైతే ఒక డిఫిబ్రిలేటర్ పెట్టి కరెంట్ చాకులు పెట్టి సరిచేయాలి తప్ప అది గుండె ఆగిపోవాలని చూడొద్దు. నేను కోరుకుంటున్నా యావత్ తెలంగాణ ఉద్యమకారులకు ఒక దిద్దుబాటు బాటలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా మెరుగ్గానే ఉండాలని కోరుకుంటుంది తప్ప అది నాశనమై మీలాంటి వాళ్ళు కోరుకుంటున్న జరగాలని మాత్రం నేను కోరుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి అధికారం వస్తామా రామా అంటే ప్రజలు ఆదరించే దాన్ని బట్టే ఉంటుంది. కానీ చాలా దిద్దుబాట్లు అవసరం ఉన్నాయి. నేనేం మిమ్మల్ని నో సెకండ్ ఒపీనియన్ ఫర్ ఎన్నో దిద్దుబాట్లు అవసరం ఉన్నాయి. దిద్దుబాట్ల లోపల భాగస్వామ్యం కావాలనుకుంటే, దిద్దుబాటు సాధ్యం కావాలనుకుంటే, ఓపిక లేకపోతే నిష్క్రమిస్తాం, వేరే సంగతి. కానీ ఇట్లా విద్రోహం చేయాలని మాత్రం అలాంటి వాడు మాత్రం జీవితంలో గతంలో ఎప్పుడు కోరుకోలేదు, ఇప్పుడు కోరుకోలేదు. కానీ మీరు కోరుకుంటారు. మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే ఒక బిడ్డగా మీరు ఇట్లాంటి ప్రయత్నం చేయడం మాత్రం మిమ్మల్ని శాశ్వతంగా చరిత్రలో ఒక కుట్రదారులకు సంబంధించినటువంటి కుటుంబం, అది ఒక వ్యక్తిత్వం కింద మిగిలిపోవద్దు. నా సోదరైనటువంటి ప్రేమతోటి, బాధతోటి అప్పీల్ ఇస్తున్నా, మీరు స్వీకరిస్తారని చెప్పి భావిస్తామన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.